సత్యసాయి సేవాదళం అని పేరును మనం అనుభవించాలనుకుంటే సత్యసాయి గుణములకు తగినట్టుగా మనం వర్తించాలి. దళమనగా రేఖ అని అర్థం. కమలములో ఉన్నటువంటి ఒక దళము అని దీనికి పేరు. కమలములకు అనేక దళములు ఉంటుంటాయి. ఒక్కొక్క దళం ఒక్కొక్క ప్రత్యేకంగా ఉండినప్పటికీ మధ్యనున్నటువంటి ఒక దీన్ని చేరి ఉంటుండాలి. కనుక సేవాదళము మీరంతా ఒక్కొక్క రేఖ వంటి వారు. కానీ ఈ రేఖలంతా దేనికి చేరి ఉంటున్నాయి? సత్యసాయి అనేటువంటి దానికి రేఖలు చేరి ఉంటుండాలి. అప్పుడే ఇది పూర్ణ కమలంగా రూపొందుతుంది. Only then can this lotus blossom out. ఒక్కొక్క దళమును వేరువేరుగా చేసినప్పుడు ఇది కమలము కానేరు. కనుక సేవాదళం అనేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను సత్యసాయి గుణములకు ఆదర్శములకు అనుగుణంగా మీరు అనుబంధం కావాలి. మీరందరూ కూడాను ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోవాలి. స్వామికి త్యాగమే తన యొక్క భావం. దయ, ఈ దయలేని హృదయము దైవ మందిరము కానేరు. కనుకనే దయగల హృదయమే దైవ మందిరము. ఈ సేవ నీ భవిష్యత్తుకు ఒక ఉత్తమమైనటువంటి స్థితిని అందిస్తుంది. నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారంతో కాకుండా భగవంతుడు నాకు ఇట్టి పవిత్రమైనటువంటి సేవాభావము సేవాకర్మను నాకు అనుగ్రహించాలని ఆనందంతో నీవు సేవ చేయడానికి పూనుకో. ఏది చేసినప్పటికీ తనకు తాను చేసుకున్నట్టుగా భావించుకొని సేవ లోపల మనం పూనుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ, ఎవరైనా ఒక మిత్రుడు ఏ విధమైనటువంటి ఆధారము లేకుండా ఎవరి సహాయము లేనటువంటి స్థితి లోపల హాస్పిటల్ లోపల ప్రవేశించాడనుకో, అప్పుడు నీవు వెళ్ళి అతనికి అనేక రకమైనటువంటి సేవలే నీవు చేసినావంటే ఏనాడైనా కూడాను మనకు అట్టి పరిస్థితి ఏర్పడినప్పుడు తిరిగి ఆ మిత్రుడు వచ్చి తప్పక నీకు ఆ యొక్క సేవను అందిస్తుంటాడు. కనుక ఈనాడు చేసినటువంటి సేవ మన నిమిత్తమై భవిష్యత్తులో మనం భద్రం చేసుకున్నామే కానీ పరులకు చేశాము మనం సేవ అనేటువంటి యొక్క ప్రతిఫల నిమిత్తమై మనం ఏమాత్రం కూడా ఆశించరాదు. కనుక మనం ఏమి చేసినా, మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకున్నట్టుగా భావించుకున్నప్పుడు తాను చెడ్డ చేయడానికి ఏమాత్రం కూడా పూనుకోడు.